నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఈజ్ వర్మ. మనం బాధలో ఉన్న, సంతోషంగా ఉన్న వినేది ఎక్కువగా చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్ కూడా ట్రైప్యాడ్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ ఉంటాం. చాలా సినిమాలు ప్రాణం పెట్టి చేస్తారు, కానీ దానికి మ్యూజికే చాలా మూలం, అవునా? మరి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్, అలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు నోటితో కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈరోజు మనతో చిట్ చాట్ చేయడానికి ఆదిత్య రామ్ గారు ఉన్నారు. ఆయన కూడా కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సో ఆయన ఈరోజు మనతో ఉన్నారు చిట్ చాట్ చేయడానికి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి ఆదిత్య రామ్ గారు, అసలు మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా వచ్చారు? అసలు ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ అయ్యారు? వన్ టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనలు. ఈ మనం ఆన్సర్ చెప్పే ముందు ఈరోజు బుధవారం, బుద్ధుడు బుద్ధి ప్రదాత అయినటువంటి బుద్ధగ్రహానికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ రెండు శ్లోకాలతో పాడి, అలాగే రెండు కృష్ణుడు కూడా శ్లోకాన్ని పాడుకుని మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? జస్ట్ ఓం ప్రియంగుళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం తం బుధం ప్రణమామ్యహం. నందలాల భజో నందలాల गोवर्धन धर नंदलाल माखन चोरा नंदलाल यदुकुल नंदन हे नंदलाल नंदलाल भजो नंदलाल यदुकुल नंदन नंदलाल मखन चोरा नंदलाल मुरली लोल नंदलाल राधे गोविंद भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे 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 गोविंद भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे 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 भजो राधे 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 भजो राधे राधे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. जय राधा कृष्ण. ఇప్పుడు మనం శుభప్రదంగా చెప్పుకుందాం. మాటలు లేవు చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్టింగ్ అసలు వైబ్రేషన్స్ వచ్చినాయి బాడీలో. మ్యూజిక్ అనేది చాలా మందికి ఇండస్ట్రీలోనే కాదు, బాగా ఈ రోజుల్లో వాళ్ళు ఏ మూడ్లో ఉన్నా కూడా దాన్ని ఒక ఫీల్ నుంచి ఇంకొక ఫీల్లోకి తీసుకెళ్దామంటే మ్యూజిక్ ఖచ్చితంగా. సినిమా కూడా ఎంత ఫీల్ ఉండి, ఎంత డెప్త్ గా కాన్సెప్ట్ ఉండి, స్టోరీ ఉన్నా కూడా దాని బీజిఎం ప్రాణాన్ని పోస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సో మీరు ఎక్కడ, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ నుంచి వచ్చారు, అసలు మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అవ్వారు, మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఫ్యామిలీ ఏంటి అంత చెప్పండి. షూర్ తప్పకుండా. యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది ఒరిస్సా, అంటే ఐ హైల్ ఫ్రమ్ ఒరిస్సా, ఛత్రపూర్ అనమాట, నియర్ భువనేశ్వర్. నాది యాక్చువల్గా మా ఇంట్లో ఏమొచ్చిందో అంతా మ్యూజిక్ ఫ్యామిలీ, అంటే వైణికులు, పాట పాడేవాళ్ళు, అండ్ రచయితలు, కవులు, గాయకులు, దేవి ఉపాసకులు అనమాట. సో నేను ఇంటర్మీడియట్ వరకు నాకు సంగీతం వచ్చేది కాదు. మదర్ చిన్నప్పుడు నేర్పించారు, పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఆటల మీద ధ్యానం ఇవ్వమంట. ఆ తర్వాత కిషోర్ కుమార్ పాటలు ఎక్కువగా, ఐ యూస్ టు సింగ్ కిషోర్ కుమార్ సాంగ్స్ అన్నమాట. సో అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ సంగీతం నేర్చుకోవాలని అనిపించి, అది మా పేరెంట్స్ తలక గైడెన్స్, అడ్వైస్ వల్ల నేను
విజయనగరం అంటారు. అంటే ఇప్పుడు మనం విద్యల నగరం విజయనగరం అంటారు చూడు, ఓకే, అది విద్యలకి నిలయం. అదే మీకు బార్డర్ కాబట్టి. ఎస్, ఘంటసాల వారు, సుశీల అందరూ అక్కడ నుంచి వచ్చిన విద్వాంసులే, మహామహులు. ఓకే, జాయిన్ అయిన అక్కడ డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేశాను. ఆ తదుపరి ఏమొచ్చి తిరుపతిలో బీమస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మ్యూజిక్ డిగ్రీ చేశాను. తర్వాత హైదరాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ మ్యూజిక్ చేసిన తర్వాత ఎక్కువగా ప్రోగ్రామ్స్, ఎక్కువగా హిందీ భజన్స్, ఎక్కువ హిందీ భజన్స్, గజల్స్, ఈ అందమయ్య పాటలు, కిషోర్ కుమార్ సాంగ్స్ పాడి ఇండియా మేజర్ సిటీస్ మొత్తం కవర్ చేశాను. టాటా భిలాయ్ అనుకో స్టీల్ ప్లాంట్ దగ్గర, అక్కడ తలకతోర ఇండోర్ స్టేడియం, ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, ఇటు బెంగళూరు, అటుపక్క కల్కట్టా అండ్ మేజర్ సిటీస్ అన్నమాట. అండ్ అది కాకుండా నేను ప్రోగ్రామ్స్లో ఐ హ్యాడ్ బీన్ టు ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియా వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇచ్చి వచ్చాను. అది మ్యూజిక్ డైరెక్షన్ ఏమొచ్చాను నాకు నా ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట, 30 years ఇండస్ట్రీ, పృథ్వీరాజ్ అని. ఓకే, సో అతను ఆర్టిస్ట్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ పృథ్వీరాజ్, ఇప్పుడు ఆ డైరెక్టర్ కూడా ఆయన. మేము పక్కనే ఉండేవాళ్ళం. ఓకే, సో ఒకసారి ఆయన విని చూసి, పాట విని అట్రాక్ట్ అయ్యి నా దగ్గరికి వచ్చి, చాలా బాగా పాడుతున్నారు, ఎవరు మీరు అంటే. ఆ తర్వాత ఆయనకు కొన్ని కలిసి జర్నీ చేయడం. ఆ తర్వాత అతను ఏమొచ్చి వందే మాత్రం శ్రీనివాస్ గారికి పరిచయం చేస్తే, ఫస్ట్ నేను జస్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ బై ది హెల్ప్ ఆఫ్ ద గ్రేట్ నాగార్జున గారు. అదే ఆహ్వాన మంది అందం ఆహా, పహరాలే దాటి వచ్చి దాటి మెచ్చా ఆహా, ఇహ చూసుకో చెలరేగే తరహా ఆహా, ఆహ్వాన మంది అందం ఆహా. జగపతి బాబు గారికి నేను పాడాను. జగపతి బాబు సంగవి. ఓకే, ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్. ఏ మూవీలో అప్పుడు? ఆహా, ఫిలిం పేరు ఆహా. ఓకే, ఓకే, ఆహా. తర్వాత మన వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే, కులుకుల ఉల్లి తోట కాడ తరరనరానే, టుమారో అష్టమి సరేలే కిస్మి, టుమారో సప్తమి ఓ యారో హగ్ మీ. ఇది ఉపేంద్రకి పాడాను. ఓకే, నీతోనే ఉంటా, ఉపేంద్ర, కన్నడ. తర్వాత మిగతా సాంగ్స్ కొన్ని పాడాను. అయితే తర్వాత ఏమవుతుంది, నేను ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాను, చెన్నైలో వెళ్ళాను. చెన్నైలో ఆల్బమ్స్ గట్రా, మలయాళం ఎక్కువ చేశాను, తమిళ్లో కూడా పాడాను. తమిళ సినిమాలో చిన్మయి నేను కలిసి డ్యూట్ పాడాను. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను ఒరిస్సా నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఓకే, నేటివ్ అక్కడ కాబట్టి ఒరిస్సా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏమొచ్చాను, ఇతనే మన 30 years ఇండస్ట్రీ పృథ్వీనాడు. ఆయన సినిమా చేస్తారు, వాళ్ళ కూతురు శ్రీలు అని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తే ఈయన కొత్త రంగుల ప్రపంచం. ఎస్, అబ్సల్యూట్లీ. ఆ సినిమాకి ఇతనే డైరెక్షన్ చేస్తాడు ఫస్ట్ టైం. ఒక కమెడియన్ గా ఆయన పేరు ఉంది, డైరెక్టర్ గా ఫస్ట్ టైం అది చేయడం అనమాట. ఆ సినిమాకి నాకు 5 songs రాసే అవకాశం ఇచ్చారు. అది కాదు మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. అందులో ది బెస్ట్ ఒక సినిమా, ఒక పాటని పృథ్వీ గారి చేత కూడా పాడించారు. ఆ సినిమాకి ఎసెప్ట్ అవుతుందని. అయితే ఇంకోటి అమ్మాయి కదండి శ్రీలు, అంటే ఆమె లీడ్ రోల్, ఆమె మెయిన్ హీరోయిన్, అంటే లేడీ ఓరియంటెడ్. ఆమె పేరు మీద కూడా శ్రీలు సుందరివే, సిరిమల్లె పువ్వు నీవే, ఎన్ పొన్ను శీఘ్రమేవో మేర దిల్తో ఏదో పాట మర్చిపోయాను. తన పేరు మీద కూడా పాట రాశాను. సరే, ఈ విషయం ఏంటంటే ఈ సినిమాకి గాను మన తెలుగు వాళ్ళు ఎవరు గుర్తించలేదు. వచ్చిన విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగు వాళ్ళు ఏంటంటే పక్కకే స్టేట్ వెళ్ళి పేరు వస్తారు, మావాడు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలమురళి కృష్ణ మహావిద్వాన్, ఎవరు ఇక్కడ పట్టించుకోలే. అక్కడికి వెళ్ళి పేరు వస్తే అతను మావాడు. మ్యాండలిన్ శ్రీనివాస్ ఇక్కడ వాడే, అక్కడికి వెళ్ళాడు, పేరు వచ్చిన తర్వాత సుశీల గారు అక్కడే ఉండిపోయారు. వీళ్ళందరూ జానకి వాళ్ళు ఎవరంటే ఎస్పీ బాలకృష్ణ అంతా అక్కడ. అసలు యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ అంటే మదర్ ల్యాండ్ అంటే చెన్నై. అవును, అక్కడి నుంచి వీళ్ళంతా వచ్చిన వాళ్ళే. ఏంటంటే మన వాల్యూ, మన ఇంటి ఇది ఎవరికి తెలియదు. పైకి వెళ్ళి పై వాళ్ళని పోగొడతారు, పై వాళ్ళని తీసుకొస్తారు. యాక్చువల్లీ ఆర్టిస్ట్ లోనే ఉంది, అక్కడ యాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారని సార్. పొరగింటి పొల్లకూర వచ్చి సార్, ఇది ఫ్యాక్ట్, ఇది యూఆర్ రైట్, అబ్సల్యూట్. అంటే అన్నిట్లో ఉందంటారా ఇది? అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉంది, డిపార్ట్మెంట్స్ లో. అయితే అందులో మా సినిమా రిలీజ్ అవ్వకముందే నాకు ది బెస్ట్ లిరిసిస్ట్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్గా గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా ఇచ్చారు. అది ఎలా వెళ్ళింది, నేను అందరికి పంపించుకున్నాను, నా ఫ్రెండ్స్ అందరికి. ఒకటి అయితే గవర్నమెంట్ పంపించారు. అదే టైంలో మన ఒడిస్సా, బెంగాల్ అండ్ మన సౌత్ ఇండియన్ మ్యూజిక్ కేటగిరీలో సెలక్షన్స్ అవుతున్నాయి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. వాడు పంపించారు, నాకు తెలీదు. వన్ ఫైన్ డేస్ సడన్గా నాకు జస్ట్ ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా.
ఒడిశాలో మాట్లాడి ఆదిత్య అవును సార్ ఏంటంటే మీరు కంగ్రాచులేషన్స్ సార్ అంటే దేనికి అంటే మీ సాంగ్స్ 2 సెలెక్ట్ అయ్యండి మీ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కేటగిరీలో మీకు అవార్డు ఇచ్చామంటే నేను అసలు వెళ్ళొద్దు అనుకున్నాను. అక్కడ ఇంట్లో ఏంటంటే ఎవరైనా ఒక ఇంట్లో ఉండాలి మా ఫాదర్ దగ్గర అని మా బ్రదర్ సార్ చెప్పారు. వెళ్ళు, మా ఫాదర్ అప్పుడే చెప్పారు ఇది అద్భుతమైన అవకాశం, వదలొద్దు, వెళ్ళు, ఎలాగైనా వెళ్ళు అని చెప్తే మా అన్నయ్య వచ్చి మా ఫాదర్ దగ్గర సపోర్ట్గా ఉండి నేను వెళ్ళాను. గవర్నమెంట్ లాంఛనాలతో తీసుకెళ్ళి అద్భుతమైన గెస్ట్ హౌస్ ఇచ్చి గవర్నమెంట్ ఎలా ట్రీట్ చేస్తుందో ఒక కళాకారుని అలా చేసి అది నా దగ్గర ఇది కూడా వీడియో ఉంది. అందులో చెప్పక తప్పదు 2 సాంగ్స్ నాకు అవార్డు వచ్చాయి. ఆ అవార్డ్స్ వచ్చిన సాంగ్స్ అంటే కళ్ళల్లో కళ్ళెట్టి నేనే రాశాను సాంగ్స్ అన్ని. కళ్ళల్లో కళ్ళెట్టి కని గట్టి చేస్తా పిల్ల ఓ నా పిల్ల నీ కాటుక కళ్ళల్లో నేనుండిపోనా జానా ఓ నెరజానా కళ్ళల్లో కళ్ళెట్టి కని గట్టి చేస్తా పిల్ల ఓ నా పిల్ల నీ కాటుక కళ్ళల్లో నేనుండిపోనా జానా ఓ నెరజానా కాలికి గజ్జలు ఘల్ ఘల్ మంటుంటే గుండె ఆగిందే పిల్ల కాలికి గజ్జలు ఘల్ ఘల్ మంటుండే గుండె ఆగిందే పిల్ల నా గుండెల్ల గుడి గట్టి దాచేసుకుంటానే భామా బంగారు బొమ్మ బొమ్మ బుట్ట బొమ్మ కళ్ళల్లో కళ్ళెట్టి కని గట్టి చేస్తా పిల్ల ఓన పిల్ల నీ కాటుక కళ్ళల్లో నేనుండిపోన జానా ఓనే జానా. ఇది సార్ అసలు మీరు ముఖ్యంగా ఇప్పుడు పాట పాడేటప్పుడు చూసా ఇన్స్ట్రుమెంటల్ అది కూడా మీరు నోరుతోనే చేయడం అనేది అది డిఫరెంట్ ఆర్ట్ మీ దగ్గర ఉందని చెప్పి కూడా చాలా మంది నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా విన్నా. మీరు ఆదిత్య రామ్ గారు అంటే మెయిన్గా ఇన్స్ట్రుమెంట్ ఆ వోకల్స్ అన్ని కూడా మీరు చేస్తారని. సో అలాంటివి ఏమన్నా 2 తప్పకుండా. అయితే ఇంకోటి చిన్న మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యాను. ఇంకో సాంగ్ 2 లైన్లు పాడేకి చెప్తా. అది లవ్ సాంగ్ అన్నమాట, బ్యూటిఫుల్ సాంగ్. యమన్ రాగం ఉంటుంది. నిరిగమ పమద పమ పమ గమ గరి నిరిగ నిరిగ ప్రతి నిమిషము నీ తలపే ప్రతి క్షణం నీ ధ్యాసే కనిపించరావి నా ప్రియా నాయదను దోచావే యద నిండుగా నీ తలపే దరి చేరి నను లాలించవే సఖీ ప్రతి నిమిషము నీ తలపే ప్రతి నిమిషము నీ తలపే. హీరో హీరోయిన్ సాంగ్ అది వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటూ దీంట్లో చల్లని చంద్రుడు ఉంటాడు రాత్రి షూట్ చేశారు. మెలోడీ వింటుంటేనే అలా మధురంగా అంత అద్భుతంగా ఉంది. సో ఇట్స్ సేమ్ దట్ యు హావ్ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ మ్యూజిక్. నో ఐ హావ్, నాకు చాలా ఇష్టం. అంటే మీరు అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ఇండస్ట్రీలో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ కూడా ఈ టైప్ మ్యూజిక్ కానీ ఈ టైప్ మెలోడీ వాయిస్ కానీ ఆ పదానికి అర్థం ఉండే ఆ లిరిక్స్ కానీ ఇప్పుడు లేవు. సో అది చాలా మందికి బాగా మీరు అబ్జర్వ్ చేసిన కరెక్ట్. ఇది చాలా మందికి వింటున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చే మూవీ సాంగ్స్ వింటున్నారు, కానీ దాంట్లో ఒక అర్థం లేదు. మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం ఊగడం తప్ప ఈ ఫీల్ అనేది డెప్త్ ఫ్రమ్ మన నాడి బొట్టు నుంచి రావాలి ఫీల్. రైట్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కారణం ఏంటంటే ఇప్పుడు నాకు వాగ్గేయకార్ అని ఒక టైటిల్ వచ్చి అవార్డు ఇచ్చారు. ఎవరు? కంచి పరమాచార్య, సాష్టాంగ ప్రణామాలు. ఆయన ఇప్పుడు లేరు. కంచి పరమాచార్య వరల్డ్ మొత్తం ఆయన తెలుసు. కానీ ఏంటంటే ఆయన ఇటువంటి ఇది కాదు, ఓన్లీ ఆధ్యాత్మిక మహాగురువు అనమాట, శంకరాచార్య ట్రెడిషన్లో. ఆయన నాకు బొట్టు పెట్టి సాలో కప్పి వాగ్గేయకారని అవార్డు ఇచ్చారు. అంతకన్నా అవార్డు ఏంటి, మహాగురువు ఇచ్చారు. సంగీత రత్న అవార్డు ఉంది, ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది. అలాగే ఈ సినిమాకి ఇప్పుడు పాడింది 2 బెస్ట్ రైటర్గా మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు ఇచ్చారు. అయితే సినిమాలు ఏం చూసినా నేను మ్యూజిక్ చేస్తే ఇప్పుడు ఎలా ట్రెండ్ ఉందంటే నేను నా గురించి నేను తప్పలేదు. ఇన్నాళ్ళు నేను కాస్త మొహమాట పడ్డాను. మొహమాటం లేదు, ఓపెన్గా చెప్పాలి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉందంటే నేను మ్యూజిక్ డైరెక్టర్గా మీరు పిలిచారు నన్ను, నేను వస్తాను, నాతో 2 వస్తారు, పాట ఇంకోటి రాస్తాడు,
నా బదులు వాడు పాడతాడు. మ్యూజిక్ డైరెక్టర్ అలా కూర్చుంటాడు. డమ్మీ అంటే ఏంటి, కీబోర్డ్కి ఇస్తే అన్నీ చేసిస్తారు, ఎవరైనా చేయొచ్చు. ఓకే. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే వాడికి మ్యూజిక్ జ్ఞానం ఉండాలని టెస్ట్ చేయాలి. పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే అన్నిటికీ టెస్ట్ ఉంది. నీకు ఇది క్వాలిఫికేషన్ ఉందా, యాక్టింగ్ చేయగలవా, డ్యాన్స్ వచ్చా, హీరోలకి హార్స్ రైడింగ్ వచ్చా, స్విమ్మింగ్ వచ్చా అంటారు. మళ్ళీ హీరో డబ్బింగ్ చెప్పగలవా, డైలాగ్ డబ్బింగ్ లో వెళ్తే డబ్బింగ్ చెప్పగలవా, ఇన్ని ఉంటాయి టెస్టింగ్. మరి మ్యూజిక్ వాడికి మ్యూజిక్ డైరెక్టర్ అంటే హీ ఆర్ షీ మస్ట్ హ్యావ్ మ్యూజిక్ నాలెడ్జ్. టెస్ట్ చేయాలి. ఆ టెస్టింగ్ లేదు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అది కాకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఇన్స్ట్రుమెంట్ వాడడం వస్తే చాలు, ఏం అక్కర్లేదు, ఇన్స్ట్రుమెంట్ వాడడం అక్కర్లేదు. కొందరు నలుగురే ది బెస్ట్ ఉన్నారు. ఎవరు, కీరవాణి గారు ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకంటే ఆయనకి మ్యూజిక్ జ్ఞానం ఉంది, సీనియర్ మోస్ట్ హ్యాట్స్ ఆఫ్. అండ్ తమన్ నా ఫ్రెండే, ఆయన మర్చిపోయి, ఆయన పేరు సాయి. తమన్ ఏమొచ్చి ఘంటసాల వెంకటేశ్వర గారు రిలేటివ్. ఆయన తమన్ ముందు డ్రమ్స్, ప్యాడ్స్ వాయించేవాడు, రిథమ్స్ ఎక్కువ వాయించేవాడు. ఒక సినిమాలో ఏదో లవర్స్ సంథింగ్ శంకర్ డైరెక్టర్ లో చాలా యాక్ట్ కూడా చేశాడు ఆయన. దేవి శ్రీ ప్రసాద్ ఇంకో ఆయన అంతే. మిగతా వాళ్ళు అంతే కీబోర్డ్ లో కొట్టి నేను ట్యూన్ చేస్తే అందరు చేసిస్తారు. మీరు ట్యూన్ చేస్తే ఈజీ అయిపోయింది మ్యూజిక్ డైరెక్షన్. మరి ఎందుకు స్టాండర్డ్ హ్యాపీ ఎలా ఉంటుంది, నా భావం ఇంకోటికి ఎలా తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఎవరినైనా ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే మీ భావంతో మీరు లవ్ చేస్తే అమ్మాయికి అది కనెక్షన్ అవుతుంది కదా. మీరేమో లవ్ చేస్తే నేనే వెంటపడతాను సినిమా లాగా. అదేంటి పక్కింటి అమ్మాయి అని చూడు, కనుక దీన్ని పాడుతుంటాడు కిషోర్ కుమార్, వీడేమో యాక్టింగ్ చేస్తాడు. సో ఎవడు మ్యూజిక్ డైరెక్టర్ వాడి భావం వాడు రాస్తేనే దానికి ఆ స్టాండర్డ్ ఉంటుంది, వాడికి ఆ భావం తగ్గటి పదాలు కూడా వస్తాయి. నేను రాస్తాను, అయిపోయింది, నేను ఏదో అంటాం, మీరు చేస్తాడు, ఏదో మీరు రాస్తారు, ఇంకా చేస్తారు, అన్ని వేసాక దాని షేప్ మారిపోతుంది. సింగర్ వస్తాడు, సింగర్కి నా ఫీల్ ఎలా అర్థం అవుతుంది. ఒక సింగరు, ఒక అబ్బాయి అని పేరు మర్చిపోయాను, నా వాయిస్ నేను ఆల్రెడీ పాడితే వేరే సింగర్స్ పాడించమన్నారు. ఆల్రెడీ ఒక అబ్బాయి పేరు మర్చిపోయాను, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆ పాట అయిపోయింది, ఈ పాట కూడా ఆయన చేతి పాడించండి అన్నారు. ఆ అబ్బాయి వచ్చి విన్నాడు, విని సార్ ఇది ఎవరు పాడారు సార్ అని. అదే తెలిసిన దాన్ని వావ్ బ్యూటీ ఏదో పాట గుర్తు రావట్లేదు, ఇదే అనుకుంటాను, కళ్ళల్లో కలిసి సంథింగ్ ఏదో పాట. ఈ పాటని నేను ఆల్రెడీ పాడేశాను. సరే ఆ అబ్బాయి వచ్చాడు, ఎంత జెన్యున్ అబ్బాయి, పేరు నాకు గుర్తు రావట్లేదు, ప్లేబ్యాక్ సింగరే, చాలా మంచి అబ్బాయి. విన్నాడు, విని సార్ ఇది ఎవరు పాడారన్నాడు. ఏమి బాగోలేదా, అద్భుతంగా ఉంది సార్, ఇంత అద్భుతంగా ఉంటే మళ్ళీ నేను ఎందుకు పాడడం అన్నాడు. అలా కాదు, మరి ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తే మనం వినాలి కదా, వద్దు సార్ మీదే బాగుంది సార్, చాలా బాగుంది, మీ ఫీల్ మీకు వస్తుంది, నాకు ఎలా వస్తుంది అన్నాడు. అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు, నువ్వు చూస్తున్నావు నానా, నువ్వు సింగర్, ప్లేబ్యాక్ సింగర్ మర్చిపోయి, నాకు గుర్తు రావట్లేదు. సంపత్ హ్యాట్స్ అప్ టు యూ. ఏమైందంటే అలా ఎవడని చెప్తాడా, ఇంకో ప్లేస్లో ఆ అబ్బాయి బదులు ఇంకోటి ఉంటే నాకు ఎందుకు పాడమన్నాడు, డబ్బులు వస్తే 10,000 వస్తే జేబులు వేసుకుని వెళ్ళిపోతాడు. అబ్బాయి అలా అనలేదు, కానీ జెన్యున్ ఉన్నాడు కాబట్టి నువ్వే పాడు కంపల్సరీ అని పాడాం. అద్భుత సంగతి, నేను చెన్మయ్య కలిసి పాడాం. సో ఇది విధంగా అంటే స్టాండర్డ్గా ఫీల్ ఎందుకు వస్తుందంటే పదాల కూర్పు. ఇప్పుడు కొన్ని అంటే నేను అందరినీ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని డీగ్రేడ్ చేయట్లేదు, నేనే తోపు పోటుగాడు అంటం లేదు. బట్ నేనంటే నా ఫీల్ ఏంటంటే సంగీతానికి ప్రాముఖ్యత ఇవ్వండి అంటారు. అన్ని వేస్టల్ అయిపోయింది. సినిమా ఉన్నవాడికి కాలు ఊపుతాడు, వచ్చిన తర్వాత ఏం సినిమా ఏం పాట రా అంటే ఎవడని చెప్తాడా. మరి దాన్ని మించిన ఇంకో పాటకి తేలిపోతుంది. మరి పూర్వం కాలం పాటలు ఎందుకు స్టాండర్డ్గా ఉంటున్నాయంటే సంగీతానికి ప్రాధాన్యం, సాహిత్యానికి ప్రాధాన్యం, ఇన్స్ట్రుమెంట్స్ ఎంత లెవెల్లో ఉండాలో అంత లెవెల్లో ఉండాలి. ప్లస్ వాళ్ళంతా ఒకే రిహార్సల్స్ ఒకే టైంలో అందరూ వచ్చేవారు. పూర్వం సుశీలమ్మ గారు చెప్పారు, పూర్వం మా డబ్బుల గురించి కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలిస్తే ఎంత పెద్ద సింగర్ అయినా అక్కడికి వెళ్ళి కూర్చొని రిహార్సల్ చేయాలి. ఇప్పుడు అలా కాదు, మ్యూజిక్ డైరెక్టర్ పిలిస్తే సార్ నేను రేపు వస్తాను సార్ అవదు అని ఒక్కొక్కటి, నువ్వు టైంలో వస్తావు, నువ్వు టైంలో ఫ్లూట్ వాయిస్తావు, నీ టైంలో ఒక్కొక్కటి వస్తాడు, అవన్నీ మొక్కలు చేసి అతికిస్తా. అప్పుడు ఫీల్ ఎలా ఉంటుంది, ఉండదు, జోరు హోర్ ఉంటుంది. అంటే ఇచ్చారు సెలవు, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సెలవుకి చారు సెలవు, ఈ ఎక్కడ మింగిసి ఉంటాడు. అలాగే ఎందుకంటానంటే మ్యూజిక్ ఎవరో మ్యూజిక్ ఇండస్ట్రీలో చిరంజీవి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఒక పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మహేష్ బాబు గారు,
వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు బిజీ స్టార్స్, ఏం చేస్తాం, అది చేస్తేనే అవుతుంది. మరి ఎందుకు మలయాళంలో ఎందుకు ఇంత ఇప్పటికీ ఉంది, క్లాస్ ఉంది. మలయాళం మ్యూజిక్ డిఫరెంట్ ఎందుకని మలయాళం వాళ్ళకి అక్కడ హిందుస్థాన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, కర్ణాటక ఇస్తారు, ప్రతిదీ అక్కడ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు నుంచి కుత్తు సాంగ్ అంటారు. కుత్తు సాంగ్ అంటే ఇదే ఇదే ఊపు వస్తుంది, కానీ అది ఆ ఫీల్ ఉండదు అందులో. ఇప్పుడు మనకి మలయాళంకి తెలుగు కూడా నేను చాలా చూస్తా రీల్స్ లో కూడా, చాలా మంది షార్ట్ వీడియోస్ రీల్స్ లో కూడా ఎక్కువ మలయాళంకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ జనాలు ఆదరిస్తున్నారు, అంటే వాళ్ళు లైక్ చేస్తున్నారు. ఎందుకు అది? ఎందుకంటే వాళ్ళ మనసులో ఇది మనమేంటంటే పైనుంచి ఎరువు తెచ్చుకుంటే మనలో ఉన్న స్టాండర్డ్ ఒకటి పట్టించుకోవడం. ఎందుకు లేరు? మనలో కూడా ఎంతమంది లేరు, ఉన్నారు. ఇప్పుడు ఏం చెబుతుంది తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరో వచ్చారు, సపోజ్ మేడం అనుకుందాం, ఏదో మీ ప్రొడ్యూసర్ అనుకుందాం, సార్ మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ వాళ్ళ అసిస్టెంట్లు ఎవరు ఉంటారు, సార్ మొన్న అలా పాట సినిమా ఇట్టేది కదా, అలా చేయండి అంటారు. దానిలా చేస్తే కాపీ చేస్తే నీ మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం ఏముంది? కాపీడ్ అయిపోతారు అన్ని. ఆ స్టోరీలాగా ఈ సినిమా చేయి, ఈ పాటలాగా ఇలా చేయంటే చెప్పాలి. డైరెక్టర్ ఏం చెప్పాలంటే, డైరెక్టర్ లేకపోతే ఎవరైనా ప్రొడ్యూసర్ ఈ కాన్సెప్ట్ డైరెక్టర్ చెప్తాడు ఫస్ట్, సార్ నా లవ్ సాంగ్ ఇది ఉంది, అమ్మాయిని అందాన్ని వర్ణిస్తూ పాడాలి అంటే టక్మని కొంతమంది ఏం చెప్తారు, సార్ ఇది మూడ్ లేదు సార్, కొంచెం రేపు పెట్టుకుందాం సార్, ఏదైనా లాడ్జ్ బుక్ చేయండి, ఎక్కడైనా రెసార్ట్లో పెట్టండి సార్, అన్ని మందు వేసి చేద్దాం, కొంచెం నాకు మూడ్ రావడం కరెక్ట్ కాదు. నిజమైన విద్వత్తున్నాడు, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, జస్ట్ ఐ గాట్ టాలెంట్, బట్ పెద్దలకు అండ కావాలి. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు చెప్తాను చూడు, లవ్ సాంగ్ అని చెప్పాను కూడా, ఇది ఇందాక మీరు ఏదో అడుగుదాం అనుకున్నారు, చెన్నై చంద్రమా అని. యాక్చువల్గా చెన్నై చంద్ర క్వశ్చన్ ఏంటి అడిగినాను, చెన్నై చంద్రమా సాంగ్ నాకు మామూలుగా చాలా ఇష్టం, మెలోడీ. అసలు దానికి ఆ ట్యూన్ మీరు ఎలా ఇన్స్ట్రుమెంటల్ గా ఎలా? అది చెన్నై చంద్రమా. యాక్చువల్గా చెన్నై చంద్రమా ఇది మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి. ఈ పాట సేమ్ పల్లవిని తీసుకొని చెన్నై చంద్రమా టరరా అని పెట్టారు, అయిపోయిన తర్వాత మార్చుకున్నారు. దాన్ని తమిళనాడులో నాటై అంటారు, తెలుగులో నాట. సరి గమ పదాని సాసని బమ బమ గమ, ఇది రాగం. ఓహో, దాంట్లో ఇప్పుడు రాగాన్ని అమ్మాయిని పాపం వెంట పడుతున్నాడు, అమ్మాయి ఒప్పుకోవట్లేదు, కొంచెం బెట్టి చూపిస్తుంది. నీని ధమ్ జుమ్ టాకం తుమ్ తుమ్ తనక్ గడక ధమ్ ధమ్ టాకం తుమ్ తుమ్ సబ్ దుజ్ వా దుజ్ వా గడక గడక తన్ 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 తన్. ప్రియురాల ప్రేమ బంధమా ప్రియురాల ప్రేమ బంధమా మౌనమేలనే కోపమా. అమ్మాయి కొంచెం పెట్టి చూపిస్తుంది, వీడు ఎంత పడతాడు, మరి అమ్మాయి కావాలంటే వీడు వెళ్ళాలి. ప్రియురాల ప్రేమ బంధమా మౌనమేలనే కోపమా కనివిని ఎరుగని అందమా మాటాడు మా నాతో ప్రాణమా. ప్రియురాల ప్రేమ బంధమా మౌనమేలనే కోపమా కనివిని ఎరుగని అందమా మాటాడు మా నాతో ప్రాణమా. కామిత ఫలముల నివ్వుమా. కామిత ఫలములు అంటే వాడు కోరుకున్న ఫలాల రిజల్ట్స్. అంటే ఏంటి? ఆ అమ్మాయిని హక్ చేసుకోవడం, లేకపోతే ముద్దు పెట్టుకోవడం, అలాగా. అది అద్భుతమైన వర్డ్. ఇది ఎవరు యూజ్ చేయరు, ఇది ఏమైనా డివోషనల్ గా యూజ్ చేస్తారు. కామిత ఫలముల నివ్వుమా కాదంబరి ప్రియానేస్తమా. కామిత ఫలముల నివ్వుమా కాదంబరి ప్రియానేస్తమా. చేరరావే వెళ్ళిపోతుండదు, బొంగమూతి పెట్టుకొని పిలుస్తున్నాడు. చేరరావే నా చెలివే నువ్వే, చేరరావే నా చెలివే నువ్వే, చంత చేరవే చీకాకు ఎలనే, చంత ఏరవే చీకాకు ఎలనే.
ప్రియురాల ప్రేమ బంధమా మౌనమేలనే కోపమా కోపమా నానేస్తమా జిమ్ జిమ్ తక్కం తం తం తండం ఎవరికి దగ్గర దగ్గర దద్దం తుమ్ దుమ్ దడడం. ఇది అసలు ఎలా సార్ అసలు అంటే నోరుతోనే ఇన్స్ట్రుమెంటల్ అవి ఇవ్వడం అనేది చాలా ప్రాక్టీస్ ఉండాలి, వోకల్స్ సపోర్ట్ చేయాలి. అంటే అని పదాలు మార్చడం చాలా ఎలాగే అంటే ఏదో వచ్చింది ఫ్లోలో వచ్చింది. అంటే మీరు మనం ఎక్కడన్నా కొడితే వచ్చే శబ్దం ఆ శబ్దం మీ నోట్లో అంటారు కదా, అది చాలా వోకల్ గా. సరే ఇప్పుడు వేస్తాను, అలా వేస్తాను, నాకు తప్పు లేకుండా వాయించాలి. ఇక 1 2 అలాగే కాదు, ఏమొద్దు నాకు లయ అంటే రిథమ్స్ నాకు కావాలి. 1 మీరు వేస్తారు, వేయండి. 2 వేయి, 1 2 అంతే సేమ్ అలాగే భయం. ధిమ్ త జడు తక ధిమ్ త జడు తధిమ్ తకిట తక తధిమ్ తకిట తక తధిమ్ తాంగిట తక తరిగిట దిగదక తరిగిడతో తధిమ్ తాంగిట తక తరిగిట దిగదక తరిగిడతో తక దిమ్మి తక జను తక దిమ్మి తక జను దిమ్ 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 తక దిమ్మి తక జను దిమ్ 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 తక జను తక దిమ్మి తక దిమ్మి తక జను దిమ్ తాంగిట తక తరిగిట దిమ్ తాంగిట తక తరిగిట దిమ్ తాంగిట తక తరిగిట గిడదక తరిగిట దిగదకతో tatas dum dum fa dim dim takas din din gda jadam tanak kadak kanak jadam dam tanak takde 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 dadam tanak kadak dam tanak jak jajum junak jad takde takde da ratak rak kadak trak tak jam trak tak jam trak tak dan dim tak jam dum bum 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 jum bum 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 అసలు మేము అంత వోకల్ కట్ అవ్వదు, మాకు అసలు సరిపోదు. అది మీకు నాడి నుంచి రావాలి కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకో, ఇన్స్ట్రుమెంట్ ఉంటే క్లియర్ ప్రూఫ్ అవుతుంది. ఇంకోటి అంటే ఇన్స్ట్రుమెంట్స్ తో నేను పదాలు ఉంటాయి, దాని మీనింగ్ ఉంటుంది, పలుకుతుంటే దాని అర్థం ఉంటుంది, కానీ అది సౌండ్ మటుకు ఇన్స్ట్రుమెంట్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత టాలెంట్ ఇన్ని మల్టీ ఇవి ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు మీరు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? అబ్సల్యూట్లీ రైట్, బికాస్ దేర్ వాజ్ ఎ గ్యాప్. ఎందుకంటే ఇక్కడ చుట్టూరు మనం దాని ఏమంటారు అక్కడే కాసుకొని ఉండాలి. నేను ఇక్కడ లేను, బ్రేక్ వచ్చి నేను గ్యాప్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయాను అక్కడ, బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ అనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్, వాటర్ ఇట్ మే బి. ఇక్కడ ఏంటంటే ఎదుర్కొండా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టాలెంట్తో పాటు పెద్దల సహకారం ఉండాలి. పెద్దల సహకారం అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ దృష్టిలో పడాలి. మీరు ఆల్రెడీ ఇప్పుడు నాగార్జున గారు, అది నాగార్జున సింగర్ గారు. ఇంకో విషయం మర్చిపోయాను, పెద్దల దృష్టి అని గుర్తొచ్చింది, చిరంజీవి గారితో కూడా మీకు ఏదో రిలేషన్ ఉంది. కొణిదెల శివశంకర్ ప్రసాద్ అలియాస్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి గారు మెగాస్టార్ జిందాబాద్. అతనే స్వామినాయుడు గారు అని మన చిరంజీవి యూత్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, మొట్టమొదటి అతని యూత్ ఫ్యాన్స్ ని అతను ఏర్పరిచింది మెగా స్వామినాయుడు గారు. నేను ఆయన ఏంటంటే స్వామినాయుడు గారు అన్నాను, మెగా స్వామినాయుడు అంటారు. అతను ఆ టాలెంట్ని చూసి వెంటనే వచ్చి వెంటనే వచ్చి అక్కడ మన చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అక్కడ అయోధ్య అప్పుడు రామ మందిరం ఓపెనింగ్ అయినప్పుడు వీళ్ళంతా వెళ్ళారు. వెళ్ళినప్పుడు నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేశారు. ఐ మస్ట్ సే స్పెషల్ థ్యాంక్స్ టు స్వామినాయుడు గారు. అక్కడికి వెళ్ళి చిరంజీవి గారి గురించి, రామ్ చరణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ అందరి దాంట్లో మీకు మిళితమే ఒక అద్భుతం 2 సాంగ్స్ పాడాను. అండ్ దాంట్లో స్పీచ్ కూడా ఇచ్చాను. మంచి సన్మానం చేశారు, అద్భుతమైన ఘన సన్మానం. పెద్ద పెద్ద ఇలాచీలతో చేసి సాల్వా కప్పి చిరంజీవి గారి ఇంటికి కూడా పిలిపించారు. అది ఎంత భాగ్యం, ఎంతమందికి వస్తుంది. ఆ పాట మళ్ళీ నేను వినాలని చెప్పి VVVIPs లో 10 మందిలో నేను ఒకడిని. మెగాస్టార్ గారి గురించి పాట పాడారు. ఉండాలి, మెగాస్టార్ గురించి ఆ పాట వేరు, ఇది వేరు. నేను ఇంకో పాట పాడిపోతున్నాను. అది
అరబిక్ స్టైల్ ఉంటుంది. ఓకే. మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ పద్మ విభూషణ్ మెగాస్టార్ జిందాబాద్ చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే సూపర్ స్టార్ డైలాగ్ కింగ్ ను సూపర్ జగ్ 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 జామ్ జగట 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 జంప్ దగట నగట దమ్ జట్ నగట నగ దుమ్ తగం జుమ్ తగట 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 హా చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే సూపర్ స్టార్ డైలాగ్ కింగ్ నువ్వు సూపర్ నువ్వు ఇలా వేసి ఫైట్ చేస్తే బంపర్ నువ్వు కన్ను గీటి గవ్విస్తే కసక్కురు నువ్వు నవ్వుతూ నడుస్తూ ఉంటే కసక్కురు లెఫ్ట్ కాస్త తిరగమంటూ రైట్ కాస్త చూడమంటూ లెఫ్ట్ కాస్త తిరగమంటూ రైట్ కాస్త చూడమంటూ రఫ్ ఆడిస్తావు నువ్వు లేటెస్ట్ హీరో ఎవర్ గ్రీన్ యంగ్ బాయ్ నువ్వే హీరో ఎవర్ గ్రీన్ యంగ్ బాయ్ నువ్వే హీరో ఎవ్రీడే నీ పేరు ఒక సెన్సేషన్ రో మెగాస్టార్ పవర్ స్టార్ మెగాస్టార్ 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 అంజని సుత హనుమాను నీ వైపేనన్నా అంజని సుత హనుమాన్ అంటే హనుమంతుడు హీస్ ద ఫేవరెట్ ఆఫ్ లార్డ్ హనుమాన్జీ అందుకే చిరంజీవి అన్నారు చిరంజీవి రామసుత హనుమంతుడికి చిరంజీవి అంటారు ఈయన పేరు అతని పేరే పెట్టుకున్నాడు చిరంజీవిని చిరంజీవి అంజని సుత హనుమాను నీ వైపేనన్నా బికాస్ లార్డ్ హనుమాన్జీ ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఎప్పుడు ఆల్రెడీ మీ సైడే ఉన్నాడు హనుమంతుడు మన పక్క ఉంటే ఇంక తిరిగలేదు అలాగే అంజని వెంకట్రావు మీ అమ్మ నాన్న చాలా మంది వాళ్ళ పేర్లు ఎవరికి పెట్టరు నేనే ఎందుకంటే వాళ్ళు లేకపోతే అట్లా చిరంజీవి గారు అంటే వాళ్ళ అమ్మ నాన్న పెట్టాలి కదా మాతృదేవో భవ పితృదేవో అంజని సుత హనుమాను నీ వైపేనన్నా అంజని అంటే అంజనాదేవి వాళ్ళ అమ్మ పేరు చిరంజీవి గారి పేరు వెంకట్రావు గారు వాళ్ళ నాన్నగారి పేరు అంజని సుత హనుమాను నీ వైపేనన్నా అంజని వెంకట్రావు మీ అమ్మ నాన్న కొణిదెల వంశానికి వరప్రసాదుడు అన్నా చూసారా కొణిదెల వంశానికి వరప్రసాదుడు అంటే నువ్వు ఒక బూన్ వరం కానీ ఇక్కడ వరప్రసాద్ ఆయన పేరు కూడా వరప్రసాదే శివశంకర వరప్రసాద్ కొణిదెల వంశానికి వరప్రసాదుడవే అన్నా అవునన్నా కాదన్నా మెగాస్టార్ నన్నా అవునన్నా కాదన్నా మెగాస్టార్ నువ్వేనన్నా ప్రజాసేవ కోసం పరితపిస్తాము అన్న ప్రజల కష్ట సుఖమెరిగిన కష్టజీవి అన్న నీ జీవిత గమనం ఒక ముళ్ళ పాన్పురా ఆయనకి ఎవరు అండాదండ లేదు ముళ్ళ పాన్పు అంటే కష్టాల కింద పడి మీద పడి వచ్చాడు అంతకు ముందు పేరు రాకముందు చాలా కష్టపడాడు అందుకే నీది ఒక రెడ్ కార్పెట్ కాదు ఆయన వల్ల మిగతా వాళ్ళకి రెడ్ కార్పెట్ సుగమం అయిపోయింది ఈ సినిమా ఇండస్ట్రీకి నీ జీవిత గమనం ఒక ముళ్ళ పాన్పురా కింద పడి కష్టపడి నిలచినావురా మెత్తనైన మల్లె పూల రహదారేసి ఇప్పటి వాళ్ళకి మెత్తనైన మల్లె పూల రహదారేసి లేటెస్ట్ హీరోలకెంత సుగమం చేసావురా స్టార్ స్టార్ మెగాస్టార్ పారా హుషార్ మా అండదండ నువ్వేనన్న స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్ పారా హుషార్ మా అండదండ మెగాస్టార్ చిరంజీవి రియల్ స్టార్ మెగాస్టార్ జిందాబాద్ సూపర్ సార్ ఇంత స్పాంటేనియస్ గా మీరు లిరిక్స్ ఎలా రాస్తారు సార్ అసలు అంటే సొంతంగా అప్పటికప్పుడు క్రియేట్ చేసి కూడా మీరు పాటలు పాడేస్తుంటారంట అప్పటికప్పుడు లైన్స్ ప్రిపేర్ అయిపోతారు అంటే చాలా రేర్ క్వాలిటీ కదా ఎవరి దగ్గర లేదు చాలా డేస్ ప్రిపేర్ అయ్యి ఎక్కడో అవుట్డోర్లు వెళ్ళి బీచ్లకి వెళ్ళి చైర్లు వేసుకొని రాసుకొని ప్రిపేర్ అయ్యే రోజులు గడుస్తుంటాయి పాటకి 40 ½ hour లో పాట రాయొచ్చు కానీ ఏంటంటే ఇవాళ రేపేంటంటే ఎవరు ఎంత బిల్డప్ ఇస్తాడో వాడినే నమ్ముతారు అర్థమైందా సార్ ఇప్పుడు అవ్వదు సార్ అన్న రేపు వెళ్దాం సార్ నాకు 3 లేదు సార్ 4 లేదు సార్ 5 లేదు సార్ ఇవన్నీ కాదు చేయాలంటే ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తాం ఓకే అండి చెప్తాం ఇది కాదా ఇంకోటి మాక్సిమం 40 నిమిషాలు నాకు అతనే మన మెగా స్వామినాయుడు గారు నాకు ఆల్రెడీ ఇది ఇచ్చేసారు బిరుదు మీరు 40 minutes లో పాట మీరు ఎప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినట్టు 40 నిమిషాల పాట రాసి ట్యూన్ చేసి పాడిస్తారు గాడ్ హ్యాస్ గివెన్ మంచి మీకు ఒక వరం అని ఆయన మెచ్చుకున్నారు ఆయన మెచ్చుకుని చాలు
మీకు తెలుగులో ఫస్ట్ అవకాశం ఇదేనండి కొత్త కాదు. నేను ఆల్రెడీ కొత్త రంగుల ప్రపంచం కానీ కన్నడ చేశాను, కన్నడ. దేవుడు బేగబా అని. అది సినిమా 6 పాటలు రాశాను, అందులో విలన్ గా కూడా యాక్ట్ చేశాను. ఇప్పుడు నేను చూసి విలన్ గానే ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు కాదులే, జమానా అది ఎప్పుడు 2012 అనుకుంటాను. మీకు మ్యూజిక్ లోనే కాదు ఆల్రౌండర్ అనమాట. యాక్టింగ్ కూడా చేశాను, కాకపోతే చాలా ఈటీవీలో కూడా కొన్ని సీరియల్స్ అదేంటి అదేదో పేరు గుర్తాడు, క్రైమ్ లో ఉంటుంది చూడ, దాన్ని ఏమంటారు, అది కాదు ఇంకోటి ఏదో ఉంది చూడు, రీసెంట్ గా వచ్చింది గుర్తులేదు. అవి అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా అవన్నీ కానీ ప్లేబ్యాక్ ఇవన్నీ కాకుండా ఓన్లీ మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఫాదర్ మదర్ కూడా వాళ్ళు ఏంటంటే అప్రిషియేట్ చెప్పడం చేయడం అనే సజెషన్ ఏంటంటే, పాట రాసి మ్యూజిక్ చేసి పాడే జ్ఞానం ఉండదు, వీళ్ళు కొంచెం ముందైనా లేట్ అయినా బస్ యు బిలీవ్ గాడ్. నేను అన్నాను, నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే జనరల్గా ఎక్కడైనా ఉంది, కానీ మా సినిమా ఇండస్ట్రీలోని తిమ్మిని బంబిని చేసి ఒక స్కోప్ లో మాటలతో గారడి చేసేస్తారు. అలాంటి వాళ్ళు నమ్ముతున్నారు. నాకు అది రాదు. ఇప్పుడు డాడీ ఏం చేయమంటారు, నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం వచ్చు, లేదంటే తప్పు అయితే ఒప్పే సారీ అని చెప్పడం వచ్చు, లేకపోతే నాకు ఇలాగ అద్భుతంగా మాట్లాడతారు, నాకు రాదు. నాకు అద్భుతం సృష్టించగల సంగీత సాహిత్యాల మాటలు చెప్పలేనంటే వద్దు, నువ్వు అవేం నేర్చుకోక్కర్లేదు, నువ్వు ఒరిజినల్గా ఎలా ఉంటావు అలాగే ఉండి చాలు. బట్ యు బిలీవ్ గాడెస్, అమ్మవారిని నమ్ముకో, ఆ భగవంతుడు ఏదో విధంగా దారి చూపిస్తాడన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ కంపోజింగ్లో ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్స్ కన్ఫర్మ్ చేస్తే, డేట్ కన్ఫర్మ్ చేస్తే. ఈ కొత్తగా కూడా చాలా వస్తున్నాయి సినిమాలు, కొత్త ప్రొడక్షన్లు చాలా వస్తున్నాయి, సిరీస్లు వస్తున్నాయి, వెబ్ సిరీస్లు వస్తున్నాయి, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి. సో మీ ఇంత టాలెంట్ ఉండి ఇందులో ఏంటంటే టాలెంట్ ఇక్కడ టాలెంట్ ఉండాలి ఒప్పుకుంటా, కానీ నాకు తెలిసి టాలెంట్ కన్నా మనిషి మా మాట పెట్టుకో, నాకు తెలిసిన ఫ్రెండ్ అయినా అలా పెడితే వాడు మాట్లాడుకుంటే ప్రతి గంటలో ఉంది, అన్ని చోట్ల ఉంది వచ్చింది చిక్కు. ఇప్పుడు ఏంటంటే టాలెంట్ ముఖ్యం కాదు, నీకు ఆఫర్ ఇచ్చే నాదుడు కావాలి. నేను అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా చిరంజీవి గారికి రాసింది, పవన్ కళ్యాణ్ గారు రాసింది. నేను నాకు ఇష్టమైన అల్లు రామలింగం గారు నేను చెప్పాను కదా 3 పాటలు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్కి గెలిచిన నాకు ఒక లెక్క ఉంది, తెక్కు ఉంది, హో ఏదో అన్నట్టు చూడు, నాకు అది యాక్టింగ్ రాదైనా. ఆయన లుంగి కట్టుకొని కాళ్ళు ఎత్తి ఇలా కళ్ళద్దలు పెట్టుకుంటాడు చూడు, అదేం పాటలు వేసిన లిరిక్స్ గుర్తుండవు. రాజమండ్రి రాజోలు అన్నవరం గన్నవరం నిమాయేలే అవును అందర ఇచ్చాపురం అన్నారే రన్నే ఏడ చూసిన అంటే డైలాగ్ ఉంటుంది. అప్ప ఏడ నుంచి అక్కడి నుంచి వచ్చినారైతే ఏదో ఉంటుంది. ఇచ్చాపురం పవన్ కళ్యాణ్ ఊహించుకోండి. కాదు కూడదంటే హే ఇచ్చాపురం మాదే ఇనుగోయే బోలమ్మ అమ్మ కారు పోదంటే రాజమండ్రి మాదే రాజులు కూడా మాదే అన్నవరం గన్నవరం దందనారనానే నానరాలి నన్నలాలి నందలాలి నన్నలే తరారారారారా చూడు బుల్లెమ్మ తందరారా దజం 100 మంది డబ్బులతో మ్యూజిక్ రికార్డ్ చేయాలి. ఇచ్చాపురం ఇనుగోయే బుల్లెమ్మ 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 ఇది మ్యూజిక్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది. 100 డప్పులు లైవ్ లో రికార్డ్ చేస్తే దద్దరిల్లిపోతుంది హాల్ అనమాట. అదొకటి. చిరంజీవి గారికి ఇటువంటి పాటలు ఎప్పుడు రాలేదు. చాలా మహానగరి అని చూడు, అప్పట్లో మహానగరి కలకత్తా అది మణి శర్మ గారు చేశారు, బికాజ్ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఇప్పుడు అలాంటి లేదు. ఆయన దేశంలో ఒక ఛానల్ కూడా నేను చెప్పాను, సుప్రభాతమా సుందరి స్నిగ్ధ సుకుమార మంజరే సుప్రభాతమా సుందరి గుర్తురావట్లేదు దేవుడా. సుప్రభాతమ సుందరి సుప్రభాతమా సుందరి స్నిగ్ధ సుకుమార మంజరి అందమంటే నీదేనని అందకుండా పోబోకని అందమా పూల గంధమా ప్రేమ బంధమా నిన్ను తాకని వయసులో గిల్లు మనసు పరమ సించిదారార మురి పింజని సుకుమారి రవే మనువాడి పోవే
నీ ఎదలో గళ్ళో నన్ను మూసిపోవే మనసావాచనను చేరి కవ్వించి నవ్వించి లవ్వించిపోవే. లవ్వించి తెలుగు పదం యూజ్ చేశారు. నిజగ సగ మగ మబని బొమ బని సరి రబ హే కమాన్ బేబీ కమ్ ఏ చూ చుతాక జిక్కి జాజా అక్కడికి చెక్ చేసి ఆయన ఉంటుంది కదా రాఫ్ అప్పుడు సార్ అప్పుడు పాటల్లో లిరిక్స్ మ్యూజిక్ లేకపోయినా కూడా వాటి అంతటా వినాలనిపించేది. ఆ రాగము అంత ఏంటిది ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ ఏంటి? సింగర్స్ లో ప్రాబ్లమా, లిరిక్స్ లో ప్రాబ్లమా, మ్యూజిక్ వల్ల ప్రాబ్లం వచ్చిందా? ఏది ప్రాబ్లం ఏంటంటే అందరూ బిజీ అయిపోయారు. బిజీ ఉన్నా లేకపోయినా బిజీగా చెప్పుకుంటారు. ఎవరికి సింక్రనైజేషన్ లేదు. ఆ భక్తి డివోషన్ అంటారు, భక్తి లేదు. ఇది ఈ ఫీల్డ్లో నేను చెప్తాను, బికాస్ ఆఫ్ మ్యూజిక్లో చెప్తున్నా. పూర్వం అంట అందరూ వచ్చి రిహార్సల్ చేసేవారు, ఏ తప్పు వచ్చినా మళ్ళీ అందరూ చేసేవారు, పాడేవారు. సో బై హార్ట్ అవుతుంది, ఈ లిరిక్స్ అని గుర్తుంటే డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం కాదు, నేను ట్యూన్ చేస్తాను, నేను ఎవరినో సింగర్ని సెలెక్ట్ చేసుకుంటాను, పిలిచి కానీ వెళ్ళిస్తున్నాను సార్ వస్తాను సార్ అంటారు. ఇగో ప్రాబ్లం అంటే వీళ్ళ బిల్డప్ ఇవ్వాలి. నేను పెద్ద సింగర్ అన్నాడు, ఫీమేల్ సింగర్స్ అలాగే ఉన్నారు, మేల్ సింగర్స్ ఉన్నారు. సార్ అంటే ఎంత సార్ బడ్జెట్? అంత అవ్వదు సార్ ప్లీజ్. సరే నేను ఏదో కొంత ఇస్తాను, ఎంత ఇస్తాను అంటే సరే వస్తాను. సరే నాకు వేరే రికార్డింగ్ ఉంది. అన్ని అబద్ధాలే, నోరిపితే అబద్ధాలు పుట్ట. పూర్వం అలా కాదు, వచ్చేసేవారు. నిజంగా రికార్డింగ్ ఉంటే అది చేసుకుని వచ్చేస్తుందని చెప్పేవారు. లేకపోతే నేను ఒక్క అరగంటలో వస్తాను. అలా కాదు, అరే పెట్టుకున్నాను సార్ అయిపోయింది, వస్తాడు. అయిన తర్వాత పోనీ నా పాట ఏం తెలుసా, అందరూ సీనియర్ మోస్ట్ కదా. సార్ ఒకసారి రికార్డింగ్ ఇయర్ ఫోన్ పెట్టండి, పాట వేయండి, టేక్ సార్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ సుకుమారి నా సుందరి ఊహకందని అందమని ఉంది కదా, ఆ 2 లైన్ చాలు సార్, అది పట్టండి. మ్యూజిక్ సుకుమారి నా సుందరి సార్ టేక్ 1 మోర్ సార్. ఆ 2 ముక్కలు అయ్యేదాకా ఒక అరగంట అవుతుంది, అయిపోయింది. ఆ మొక్క పేస్ట్ అతుకులు తర్వాత ఇంకేదో అంటే అందరూ అలా కాదు, ఆల్మోస్ట్ జరుగుబట్లో ఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, చాలా చిత్ర గారు, వాళ్ళ పాట వినసొంపుగా ఉండేది. అవి ఇప్పటికీ మనకి ఎక్కడ భావం. ఇప్పుడు గంటలు స్పేర్ చేసేవారు. ఇప్పుడు ప్రతి వాడికి బిజీ, ఒకటి ఇక్కడ ప్రోగ్రామ్, కొన్ని వేల పాటలు, 100 పాటలు పాడారు. పాటకి ఎలా ఎంతమంది ఇప్పుడు సింగర్స్ ఎంతమందికి? ఇప్పుడు సింగర్స్ ఒక సింగర్ ఇన్ని పాటలు పాడుతున్నాడు లేదు, ఒక సింగర్ అయితే ఎంతో మంది సింగర్స్ వచ్చారు, ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్. కాబట్టి ఆ డెడికేషన్ లేదు. ఫోన్ చేసామనుకో అన్ని అబద్ధాలే. సార్ నేను వేరే చోట్ల ఉన్నాను సార్, ఎక్కువ రికార్డింగ్లో ఉన్నాను, లేకపోతే స్టేజ్ ప్రోగ్రామ్ ఉన్నాను. ఇది నిజంగా ఉంటే పర్వాలేదు, తెలిసిపోతుంది సార్ నేను వచ్చిస్తాను సార్ ఇలాగని. నెక్స్ట్ రేపు అప్పుడు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ పూర్వం మ్యూజిక్ చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని వినేవాడు, వాళ్ళకి ఆ ట్యూన్ డైజెస్ట్ అవుతుంది, లేకపోతే సాహిత్యం తెలుస్తుంది. అరే సుశీలమ్మ గారు 2 గంటలు నేర్చుకున్నారా, అంతకన్నా పెద్ద సింగర్ స్పోర్ట్ అంతా. నేను కోపం వస్తే రావుగాక నన్ను మన్నించాలి. సుశీలమ్మ గారు 2 గంటలు నా దగ్గర కూర్చొని మెడ్రాస్లో నేను రిహార్సల్ ఇచ్చాను. ఆవిడ మెచ్చుకున్నారు, నువ్వు జగన్మోహన్వే, నువ్వు ఆదినారాయణరావు లాగా ఫలానా అంజలి మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మహామహులు ఎన్ని వేల పాటలు పాడారా. గిన్నిస్ బుక్ రికార్డు, వరల్డ్ రికార్డు నా పాట కూడా ఆవిడ పెట్టుకున్నారు. మరి వాళ్ళకి ఎంత ఎక్కువ ప్రాబ్లం, ఎంత పెట్టి చూపించాలి, ఎంత గర్వం ఉండాలి. కిందన కూర్చున్నారు తెలిసిన మీకు. సుశీలమ్మ గారు నమస్కారం, మీరు చూస్తే మీకు పాత నమస్కారం. సుశీలమ్మయ్య, సుశీలమ్మ గారు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ ఏంటి తక్కువ. ఇప్పుడు అప్పట్లో వాళ్ళు చాలా గొప్ప సింగర్స్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మెయిల్ యాంకర్, ఫీమేల్ యాంకర్ బెస్ట్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దృష్టిలో? ఇప్పుడు అప్పట్లో ఎస్పీ గారు, జానకి గారు, అసలు వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు అసలు ఎవరు లేకపోవచ్చు. ఇప్పుడు కంపారిజన్ లేదయ్యా. వాళ్ళకున్న టాలెంట్ వేరే, వాళ్ళకున్న డెడికేషన్. అంటే ఆ భక్తి, వినమ్రత, ఒక కమిట్మెంట్ అంటారు. ఇలా వస్తున్నట్టు వచ్చేయాలి. ఇప్పుడు ఏంటి నోటికి అన్ని అబద్ధాలు, ఎవడు అబద్ధాలు వాడితే వాడిని నమ్ముతున్నారు. రియాలిస్టిక్ ఇప్పుడు నేను చెప్తే నమ్మరు. రియలిస్టిక్ ఎప్పుడు పని చేయట్లేదు. అబద్ధం సార్ నేను వేరే వస్తాను సార్, మళ్ళీ వేరే ప్రోగ్రామ్ సార్, మళ్ళీ 1 గంట చేసామనుకో సార్ లేట్గా ఎక్కడో వాళ్ళ పనులన్నీ చూసుకుని వస్తారు. అన్ని చోట్ల వెళ్ళి చేసుకుని వచ్చేసి రియలిస్టిక్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, లేరని కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఎదురైంది ఇలా ఎదురయ్యాను, నాకు ఎదురైందని ఇలాగా నేను ఫేస్ చేసిన అందరూ అలా ఉంటారని కాదు, కానీ జరుగుతున్నది అది. నేను మ్యూజిక్ డైరెక్టర్ 11 గంటల కాల్ షీట్ అంటే 11 o'clock ఉంటా, 10 o'clock ఉంటా,
మిగతా వాళ్ళు రారు. ఏమంటే ట్రాఫిక్ అంటారు. ఏంటి ఇది అమెరికా ట్రాఫిక్ అంటే ఎంత దూరం ఇప్పుడు అక్కడ దూరం చూస్తున్నా వాళ్ళు లోకలే కదా, వస్తారు క్యాబ్లో వస్తారు, అంత అయిన తర్వాత అయిపోయింది. అందులో కొందరు సింగర్స్కి ఏంటంటే కోరస్లో వస్తే సార్ నాకు కొంచెం పిజ్జా బర్గర్ తెప్పించండి. భగవంతుడా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని గంటలు కూర్చోటాడు, ఒక టీ చొక్క ఇవ్వడానికి ఎవరు ఉండదు, మనమే వెళ్ళి అడుక్కొని వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే లెవెల్ అన్నమాట. సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే మ్యూజిక్ డైరెక్షన్ ఉంది చేస్తారు సార్ అంటే ఎప్పుడు సార్ నేను కొంచెం బిజీగా ఉన్నాను. వాడు బిజీగా లేకపోతే బిజీ, అలాగే ఎవడు బిల్డప్ ఇస్తాడు, ఉన్నది లేనిది అబద్ధాలు చెప్తాడు. ప్రపంచం అంటే ఈ ఎలాంటి వాళ్ళు నమ్ముతున్నారు. రియల్గా చెప్పామనుకో ఇదికేం లేదు అంటారు. సరే ఆదిత్యరావు గారు, మీరు ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని ఉన్నాయి. సో మా కోసం ముగించే ముందు ఇప్పుడు మాయదారి మైసమ్మ సాంగ్ మీద దాంట్లో కూడా ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు. ఆ పాట అయితే చూద్దాం. మాయ ఆ పాట ఇదే కదా నువ్వు అడిగింది. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్మో. ఇది పాట. దాన్ని నేను లిరిక్స్ నేను రాసుకున్నాను. మల్లె పూలు ఎట్టుకొని వచ్చావే మరచిపోయేటట్టు నాకు నచ్చావే. మల్లె పూలు ఎట్టుకొని వచ్చావే మరచిపోయేటట్టు నాకు నచ్చావే. సంతలోన పూలు కొని తెచ్చానే సన్నజాజి పూలు తలలోను పెట్టుకోవే. ఓ సుందరి ప్రేయసి చూడవేసరైటికేసి, ఓ సుందరి ప్రేయసి చూడవేసరైటికేసి. గాబరపడి అబ్బా గాబరపడి అయ్యో గాబరపడి నన్ను నేను మరిచానే, నిన్ను నీ అందం చూసి నేను మురిసానే. గాబరపడి నన్ను నేను మరిచానే, నిన్ను నీ అందం చూసి నేను మరిచానే. మళ్ళీ పూలు ఎట్టుకొని వచ్చావే మరిచిపోయేటట్టు నాకు నచ్చావే. ఆదిత్యరావు గారు, మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు తెలుగులో, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? 5 లాంగ్వేజెస్. 5 లాంగ్వేజెస్? మలయాళం వచ్చా? మలయాళం కాదు, తెలుగు, హిందీ, ఒరియా, తమిళ్ అండ్ ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇప్పుడు ఒక జగన్నాథ స్వామితో మంచి 2 నిమిషాలు 2 లైన్లు. జోగా కాళీ అరే మహాబాహు జయ మహాబాహు జయ. మహాబాహు అంటే మహాబాహు అనేటువంటి జగన్నాథ స్వామిని సంబల్పూరి స్టైల్ ఇది. జగన్నాథ జయ జోగా కాళియా జయ, জগতর নাথ জগবন্ধু জয়, জগন্নাথ জয় জগাকারিয়া জয়, জগতর নাথ জগবন্ধু জয়, চোকাখি জয় মহাবাহু জয়, চোকাখি জয় মহাবাহু জয়, জয় দেব হরে গীত গোবিন্দ জয়, জগন্নাথ জয় మహాబాహు జయ. జయ జగన్నాథ్ మహాప్రభు. సూపర్ సార్. ఇంకొకటి, మీరు ఇన్నాళ్ళుగా ఈ మ్యూజిక్ లో కృషి చేస్తున్నారు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా దీని మీద? చిన్నప్పటి నుంచి కాదు, లేదు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది కదా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంటే మ్యూజిక్ ఫ్యామిలీ కదా, నేర్పించారు. అక్కడ నుంచి మీరు ట్రావెల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా కూడా చాలా మంది ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ రావాలనుకుంటారు, సమ్ యాక్టర్ రావాలనుకుంటారు, ఈ ఫీల్డ్ కి రావాలనుకుంటారు. సో వాళ్ళ తరపున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వెరీ నైస్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఈజీ వే ఉంది, రియల్ గా ఉండే వే ఒకటి ఉంది. అంటే వాళ్ళు రావచ్చా? రావచ్చు, టాలెంట్ ఉంటే రావచ్చు. ఎవరిని
మనం రావద్దు అనడానికి మనం who am I చాలా to say? మంది అలా కాదు సార్, చాలా మంది ఇండస్ట్రీలో ఎలా ఉన్నారు, ఏ వద్దా ఇందులో ఎందుకు ఏదైనా జాబ్ చేసి కాదు దాన్ని అంటారు ప్రొఫెషనల్ జెలసీ అంటారు. ప్రొఫెషనల్ జెలసీ నాకు జరిగిన విషయంలో ఏంటంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ సాంగ్ వచ్చి నాకు పాడడానికి సింగర్గా ఉన్నప్పుడు వస్తే ఎట్లాగా ఆయన ఎందుకు ఆఫీస్కి వెళ్తే ఆదిత్యరామ్ ఎక్కడున్నాడు ఏంటంటే ఏంటి సార్ అంటే పాట సాంగ్ సార్ ఎందుకు సార్ ఏంటంటే అర్జెంట్ కావాలంటే నేనున్నా సార్ పాడిస్తాను మీకు ఎందుకు, ఆయనకి లేదు ఒరిస్సా కదా ఒరిస్సా వెళ్ళిపోయి సార్ మళ్ళీ రావాలంటే ఆ టైం పడుతుంది సార్, ఫోన్ కూడా లేదు స్విచ్ ఆఫ్ అన్ని అబద్ధాలు ఆడారు. అయితే ఏంటంటే మనం ఏంటంటే రావద్దన్నో కాదంటే ప్రొఫెషనల్ జెల్స్ ఒక్కడు వస్తే పైకి రాకుండా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోవచ్చు. సినిమాలో గొప్ప మంచి పవర్ఫుల్ మీడియా అది సినిమా అంటే. ఒక చిన్న వేషం వేసామనుకో ఏం డైలాగ్ ఎక్కలేదు చూసి అని చిన్న యాక్టింగ్ చేసామనుకో డైలాగ్ లేకపోయినా పాపులర్ అయిపోతాం. అలాగే మ్యూజిక్ డైరెక్షన్ అని కానీ ఒకసారి పేరు వచ్చేస్తే అలా ఇది వచ్చేస్తుంది కదా యాక్టింగ్ అని దీంట్లో అయినా మ్యూజిక్ డైరెక్టర్లో కూడా ఆడికి ఎందులో లేదు అన్నింటిలో ఉంది. ఇప్పుడు పెద్దవాళ్ళకంటే పర్లేదు వాళ్ళు మనం నాలాంటి వాడు రావాలంటే ఎవడు పెద్దవాడు చెయ్యి ఉండి తీసుకెళ్ళి పట్టుకుని రాను నేను తీసుకెళ్ళి ఎవరు అడుగుతారు చూద్దాం. ఎందుకంటే ఒకటి పైకి వస్తే అబద్ధాలు ఆడతారన్నమాట. ప్రొఫెషనల్ జెలసీ అంటారు. ఏ ఫీల్డ్ లో ఉంది లేదని కాదు, ఉండాలి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేను అంటున్నానంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన తనకి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, ఆయన కవితలు రాసాము, పవన్ కళ్యాణ్ గారికి లైవ్ లో ప్రోగ్రామ్స్ ఎలక్షన్స్ లో పాడాము. జనం ప్రభంజనం పొంగి పొరలి భూమిరా జగ్ 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 జగడం ఎలుగెట్టండన్న జనసేన మనదిరా పవన పుత్రకి జయ హో పవనన్నకు జయ హో బోలో గబ్బర్ సింగ్ మహారాజ్ కి జై. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఎలక్షన్స్ లో పాడాం. రామ్ చరణ్ గారికి కూడా నేను పాడాను, అంటే సినిమాలో కాదు, సినిమాలో యాక్ట్ చేశాను. ఒక ఇంట్రెస్ట్ ఆయన చూడాలని ఎమ్మెల్యేగా యాక్ట్ చేశాను. అందుకేం పెద్ద డైలాగ్స్ ఉండవు. ఎక్కడ మన ఈ స్టేడియం ఉంటుంది అంటే నాంపల్లి దగ్గర చూడు, ఆ స్టేడియం కాదు నాంపల్లి దగ్గర ఎల్బి స్టేడియం వెళ్ళి మా ఫ్రెండ్ చెప్పారు ఆదిత్యరామ్ రండి వెళ్దాం అని వెళ్ళి టోపీ అన్ని చేసుకొని శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ చూద్దాం. అలాగే ఇంకోసారి రామ్ చరణ్ దగ్గరికి వెళ్దామని వెళ్ళి లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు లోపలికి వెళ్తే మా ఫ్రెండ్ చూడడానికి వెళ్తే నేను ఆయన రామ్ చరణ్ తెలియదు. రామ్ చరణ్ ఒక బుకే పట్టుకొని లోపలికి వెళ్ళాలి, బ్లాక్ షూట్ వేసుకున్నాడు, వెళ్ళాలి మేకప్ లాతో ఇదంతా కూడా నేను లోపలికి వెళ్ళిపోయాను. తెలియదు దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన నువ్వు రామ్ చరణ్ నేను ఇక్కడ నిల్చున్నా, ఆయన అటుపక్క ఉన్నాడు. హలో 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 అన్నాడు. ఏంటి సార్ ఏమైందంటే ఎవరి కోసం వచ్చి నా ఫ్రెండ్ కోసం వచ్చాను సార్ అదే పృథ్వీరాజ్ గారు. బాబు ఎవరు సార్ బాబు రామ్ చరణ్. అయ్యో నాకు తెలియదు సార్, నాకు తెలియదు బ్యాక్ నుంచి వచ్చాను. దగ్గరుండి చూడడం ఫస్ట్ టైం అలా చూడాలని వెళ్ళి యాక్టింగ్ కోసం చిన్న రోల్ వేశారు రామ్ చరణ్ని చూడాలని. కానీ అంత ఈజీ కాదు. ఇంకోసారి కూడా జై శ్రీరామ్ అని ఆయన కనుక అట్లా మేనేజర్ ఒక ఉంటాడు, పొడుక్కుంటాడు. రామ్ చరణ్ తన గొప్పతనం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న జీన్స్లో గొప్పతనం ఏంటంటే చెప్పాలి, వాళ్ళు ఏం పొగుడుతాను కాదు, నాకు అవకాశం ఇస్తారని అబద్ధం ఆడడం కాదు, ఇది ఫ్యాక్ట్. ఇది ఆ షూటింగ్ అవుతున్నాడు జై శ్రీరామ్ అంటే ఆయన కూడా జై శ్రీరామ్ అన్నాడు. చిరంజీవి గారు అది మళ్ళీ మా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు 150వ సినిమా ఏంటి 150వ సినిమా ఏదో అందులో చిరంజీవి గారికి ఏదో ఉరి శిక్ష వేసే రోల్ ఉంది. రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ మాస్టర్స్ చూస్తే మా ఫ్రెండ్ కూడా పృథ్వీ ఆయనకి ఏదో జైలు సీన్లు ఏదో ఒకటి ఉంది. అయిపోయిన తర్వాత వస్తుంటే ఆయన ఇట్లా వెళ్ళిపోతుంది, నేను ఎదుర్కొంటే జై సార్ నమస్తే సార్ అంటే చిరంజీవి గారు ఎలా అన్నారు సార్ నమస్తే అన్నారు. అలా అనాలేని రూల్ లేదు కదా. ఎవరికైనా ఒక సినిమాలో ఒక పాట పాడినా ఒక సినిమాలో హీరో చేసినా కళ్ళు ఎత్తుకెళ్ళిపోతే అంటారు దగ్గర. ఆయన 2 చేతుల్లో దండం పెట్టాడు. ఆశ్చర్యపోయినారు, మీకే ఇంత వినయం ఉంటే మేము ఇంకెంత నేర్చుకోవాలని. సో హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నాకు కూడా డెఫినెట్గా ఆ కంపౌండ్లో నన్ను ఒక ఆస్థాన విద్వాంసుడిగా ఉంచుకున్నారు. నాకు ఎంతో మందికి ఆ అదృష్టం రాదు. ఏ ప్రోగ్రామ్ అయినా స్వామినాయుడు గారు నాకు ఇంటిమేట్ చేస్తారు. మన చిరంజీవి గారు కూడా వచ్చినప్పుడు పిలిచారు, నేను వెళ్ళలేకపోయాను. ఎక్కడ మన ఒక ఏంటి పెద్ద హోటల్ అండి ఏదో మన ప్రసాద్ లాస్ పక్కన ఉంది, ఉత్తరా హైట్ పార్క్ హైట్. ఎక్కడికి వెళ్ళి నాకు వస్తుంటాయి ఇంటిమేషన్ అనమాట. ఇప్పుడు 10th ఏమో రామ్ చరణ్ గారి మన గేమ్ చేంజర్ రిలీజ్ సంక్రాంతికి నాకు దాని కూడా ఇంటిమేషన్ వస్తుంది. నా కోరిక ఏంటంటే చిరంజీవి గారి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ ఒక్క పాట అయినా పాడినా చాలు, ఒక పాటకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన గొప్ప విషయం అది. అందరికీ అవకాశం రాదు కానీ
వెయిట్ చేస్తున్నాను, వస్తుందని పాజిటివ్ నమ్మకంతో ఉంటాను. అది విషయం. సో ఓవరాల్ గా ఆదిత్యరామ్ గారు మీరు అనుకున్న గోల్స్ ని, మీరు అనుకున్న వాటిని అన్నింటినీ అచీవ్ చేసుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్ టీవీ తరఫు నుంచి కూడా మీరు కూడా మీకున్న టాలెంట్, ఇంత అద్భుతమైన టాలెంట్ కి ఇప్పటికే చాలా లేట్, కానీ ఇక ముందు ఇంకా ముందు శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా. అయితే కాదు, ఇప్పుడు హీరోలే 70 వెళ్ళే వాళ్ళకి కూడా అన్ని వేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు రజనీ గారికి ఏజ్ లేదు, ఇక్కడ ఏజ్ కాదు, టైం కలిసి రావాలి. అది ఏజ్ కాదు. ఇప్పుడు నేను బాడీ బిల్డింగ్ చేయాలనుకో ఏజ్, పరిగెట్టాలనుకో ఏజ్ కదా. కానీ చాలా మంది ఇండస్ట్రీలో వయసును చూస్తున్నారు కదా. అలా కాదు, ఇళయరాజా గారు ఏ వయసు? ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు కదా. ఎప్పటి నుంచి ఉన్నారు? ఓకే, ఎప్పటి నుంచి ఉండడం కాదు, ఎలాంటి వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. లేదు, ఇండస్ట్రీలో నా గొప్పతనం తెలిసిన ఆ ఇండస్ట్రీ, ఇది కూడా నేను మంచి చెప్పాలి, మంచి కూడా చెప్పాలి. ఇండస్ట్రీలో అంటే మన తమిళనాడు లాగే ఏజ్ చూడరు. నువ్వు ఎంత ఏజ్ ఉంది గాడి గుడ్డు. ఇప్పుడు అయినా నేను ఏంటి డాన్స్ చేయాలా, యాక్ట్ చేయాలి, కాకపోయినా ఇన్ని రోజులు జర్నీ కదా మీది, ఇన్ని రోజులు జర్నీ వస్తుందండి. ఇప్పుడు ఒక మలయాళంలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకి 25 years వెయిట్ చేశాడండి. గ్రహస్థితి అంటారు దీన్ని, ఎవరు నమ్మినా నమ్మకనే టైం. నాకు టైం వస్తుందండి అసలు. వన్ డే కూడా అంతవరకు ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం కోసం చూడాలి, మా ప్రయత్నం ఉండాలి, పెద్దవాళ్ళ దండ కూడా దండ ఉండి వీటిలో టాలెంట్ ఉందని అని పెడితే ఆటోమేటిక్గా వస్తుంది. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా. నాకు ఇప్పుడేమి 80 ఏళ్ళు ఏమి అయిపోలేదు, ఏం భయపడక్కర్లేదు. ఐఎమ్ స్టిల్ యంగ్ అండ్ దట్టు నా వాయిస్ చూడాలి తప్ప నేను రాంగ్ వేసానా, నేను సన్నంగా ఉన్నానా, హైట్ ఉన్నా, తెలుపున్నా కాదు. నా టాలెంట్ అక్కడ ముఖ్యం. నా సరస్వతి ఉన్న ఖచ్చితంగా అది మీరు రీచ్ అవుతారు, శిఖరాలను చేరాలని మనస్ఫూర్తిగా వన్ టీవీ ప్రేక్షకులు. అవును, నేను ఒకటి అడుగుతాను, నువ్వెందుకు హీరోకి చేయకూడదు? చక్కగా చాలా బాగున్నావే. మీరంటే అవకాశం చేస్తావా? చేస్తా. సరే, హీరో అవసరం లేదండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలు. అలాగే లేదు, ఉంది. అఫ్కోర్స్ 2 మార్గాలు. డబ్బు పెడితే మనమే హీరో, డబ్బు పెట్టమని క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఏంది అది కాబట్టి ఆర్టిస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఫోటోజెనిక్ ఫేస్, అవును, అది కూడా బాగున్నాం కాబట్టి చెప్పడం ఏమో నా ప్రయత్నం చేస్తాను. నా సినిమాలకు తప్పకుండా క్యారెక్టర్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి. అని యూత్ యంగ్ బాయ్ కాబట్టి హీరో ఫ్రెండ్ గా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా నీకు వచ్చేస్తుంది ఈజీగా. డెఫినెట్ గా యూ విల్ గెట్ మంచి క్యారెక్టర్ వస్తుంది. సో మొత్తానికి అయితే ఆదిత్యరామ్ గారు సక్సెస్ అయ్యి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో చివరిగా మా వన్ టీవీ ప్రేక్షకులకు ఏమైనా చెప్పవలసింది? వన్ టీవీ ప్రేక్షకులకు చెప్పవలసిందే లేదు. ఈ టీవీ ఛానల్ని అందరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని షేర్ చేసుకోండి. అలాగే ఈ ప్రోగ్రామ్స్ని మిగతా అందరికీ పంచండి. సో అది కాకుండా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వన్ టీవీ, ఇంకా ఎవరు నాకు అవకాశం ఇచ్చారు? వన్ టీవీనా, వారికి సో మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అది కాసులు పద్మావతి గారికి కూడా ఏంటని చెప్తాను. నీ పేరు చెప్పచ్చా? చెప్పకూడదు. వన్ టీవీ అండ్ ఏం పేరు? రఘు. సో వన్ టీవీ ప్రేక్షకులకి మళ్ళీ వినమ్ర ప్రణామాలు అర్పిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చండి. మీకు ఆ టెక్నీషియన్స్ యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ టీవీ ఛానల్ని అందరూ తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. రఘు కూడా అద్భుతమైన యాంకరింగ్ చేశాడు, నాకు బాగా నచ్చాడు, బాగా నన్ను హుషారు చేశాడు, అంటే మోటివేట్ చేశాడు. యాంకర్ కానీ నిద్ర మొత్తం ఉంటే మాకు మూడు రాదు. మంచి క్వశ్చన్స్ అడిగా కాబట్టి హుషారుగా చేశాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్ గా చూసాం కదా ఆదిత్యరామ్ గారి వోకల్స్ ని మనం అద్భుతంగా విన్నాం, గూస్ బంప్స్ వచ్చినాయి. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ తో మేము ముందు మళ్ళీ మరో గెస్ట్ తో ఉంటాం. అంటే దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్.